మనసు పసందుగా కమనీయ గాథల మాలిక శేషగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హలో, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చదవబోయే కథ విలువలు. రచన కేతాయారమ్మ గారు. 4 రోజులై ముసురు పట్టింది. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలడం లేదు. చిన్న చిన్న వానలకే కూలిపోయేలా ఉన్న ఆ పాత పెంకుటింటి ముందు నడవలో నవారు మంచం మీద పడుకుని ఇంటి పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు వీరాచారి. పైకప్పు నిండా చిల్లులే. అక్కడక్కడ టిక్ టిక్ మని చినుకులు రాలుతున్నాయి. కొన్ని చోట్ల చిల్లుల నుండి నీటిధారలే పడుతున్నాయి. వీరాచారి భార్య ఈశ్వరమ్మ నీటి చుక్కలు పడుతున్న దగ్గర సిల్వర్ కంచాలు గిన్నెలు పెడుతోంది. అవి నిండిన తర్వాత వీధి కాలువలో పారపోస్తోంది. 3 కాలాలకి తగిన ఇల్లు కాదది. ఇంకా ఈ వర్షాలు ఎన్నాళ్ళు కురుస్తాయో తెలీదు. బయట ప్రపంచం ఎలా ఉందో తెలియడం లేదు వీరాచారికి. అయినా తనకి బయట ప్రపంచంతో పనే ఉంది. చిన్న నవ్వు వెలిగింది వీరాచారి పెదాల మీద. ఈశ్వరి, అమ్మాయిది ప్రశ్నించాడు. వంటింట్లో కూర్చుని బుట్ట అల్లుతోంది. ఆ పిల్లకి ఇంకేం పని? ఓ అచ్చట ముచ్చట మనలాంటి తల్లిదండ్రుల కడుపును పుట్టి పాపం చేసింది. చేసుకున్నమ్మకి చేసుకున్నంత అని దేనికైనా పెట్టి పుట్టద్దు. అలా వర్లిస్తూనే ఉంది ఈశ్వరమ్మ. అవును, ఏ జన్మలో పాపం చేసి తమ కడుపును పుట్టింది అశ్విని. అశ్విని నక్షత్రంలో పుట్టిందని వేరే పేరు వెతుక్కోకుండా ఆ పేరే పెట్టాడు వీరాచారి. ఆడపిల్ల పుట్టిందనగానే తన తల్లి పేరు శివకామేశ్వరి అని పెట్టమని సలహా ఇచ్చారు చాలామంది. కానీ తను వినలేదు. తల్లి అలిగి 4 రోజులు తనతో మాట్లాడలేదు. తను ఖాతరు చేయలేదు. అశ్విని బంగారు తల్లి. వీరాచారికి మరోసారి నవ్వొచ్చింది. అశ్విని అందాల భరిణ, నా బంగారు తల్లి అనుకుంటాడు వీరాచారి అనుక్షణం. ఆ బంగారు తల్లి భౌతవ్యం ఏమిటి? వీరాచారిలో ఆలోచన మీద ఆలోచనలు సాగిపోతున్నాయి. ఏమయ్యోయ్, ఇందా టీ తీసుకో అంటూ గ్లాసుతో వేడివేడి టీ అందించింది భార్య ఈశ్వరమ్మ. వర్షంలో టీ ఎన్నిసార్లు తాగినా బాగుంటుంది. వర్షంలో ఏమిటి? తను ఎన్నిసార్లు రాత్రులందు టీ తాగి తెల్లార్లు పనిచేయలేదు. ఆ రోజులే వేరు. ఆ వైభవం కూడా వేరు. తిరిగి రాదు మళ్ళీ. గడ్డు రోజులొచ్చాయి. బ్రతుకు బండి లాగడం ఎంతో దుర్లభమైపోతోంది. జీవితం అయోమయంగా తయారైంది. అమ్మా, ఈ బట్టలు షాప్లో ఇచ్చి వస్తాను అంటుంది అశ్విని. ఇంత వర్షంలో వెళ్తావా? అసలు షాపులు తీసుంటాయా? ఇప్పుడెక్కడికి వెళ్ళొద్దు. కాలువలు నిండి రోడ్లన్నీ నీటిలో నిండిపోయాయి అంది ఈశ్వరమ్మ. పర్వాలేదమ్మా, ఆ షాప్ తాలూకు యజమాని ఇల్లు కూడా అక్కడే అంటూ గొడుగు పట్టుకుని వీధిలోకి నడిచింది అశ్విని. వీధి మెట్లు కనిపించడం లేదు. అవి నీటితో నిండిపోయి అంచనా మీద అడుగులు వేసి రోడ్డు మీదకి వెళ్ళింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కూతురు వెళ్లిన వైపే చూస్తూ నిలబడి వంటింట్లోకి వచ్చింది ఈశ్వరమ్మ. 2 రోజులై కరెంటు కూడా లేదు. ఇల్లంతా చీకటిగా ఉంది. పట్టపగలే చిన్న బుడ్డి దీపం మాత్రం వెలుగుతోంది. కోటా కిరోసిను కూడా అంతంత మాత్రమే. బయట కిరోసిన్ దొరికే పరిస్థితే లేదు. అన్నిటికీ కొరతే. బ్రతుకే అంతా. ఈ వర్షం ఇప్పట్లో తగ్గేట్లేదు ఈశ్వరి అన్నాడు వీరాచారి మంచం మీద లేచి కూర్చుంటూ. ఏమో అంది ఈశ్వరమ్మ నిర్లిప్తంగా. ఆమెకి ఈ జీవితం మీద విరక్తి కలుగుతోంది. వీరాచారి ఇంటి నలువైపులా చూశాడు. ముందు గ్రిల్స్లో నిద్రాణవస్థలో ఉన్న చిన్న కొలిమి, సమ్మెట అన్నీ తన గత జీవితానికి చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. వాటిని ముట్టుకుని ఎన్నాళ్ళయింది? అయినా తనకి పని ఇచ్చేవారెవరున్నారిప్పుడు? ఒకనాటి తన వైభవం ఏది? గతజల సేతుబంధనం ఎందుకు అనుకుంటాడు ఓసారి. కానీ కానీ మనసు ఊరుకోదు. జీవిత చట్రంలో బిగిసిన బడుగు జీవితను. ఏమయ్యోయ్, నీకు గుర్తుందా? ఎదురింటి గురవాయమ్మ శ్రీబేసరి ముక్కు పుడక చేయమని నీకు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. వర్షం నుంచి గాని ఎప్పుడు ఇంటి మీద వచ్చి పడుతుందో అని భయంగా ఉంది. ముందు ఆ పని చూడు, లేకపోతే ఆవిడ నోట్లో నోరు పెట్టలేం అంది ఈశ్వరమ్మ. గతుక్కుమన్నాడు వీరాచారి. వీరాచారి స్వర్ణకారుడు. బంగారు పనులు చేస్తాడు. వీరాచారికి ఆ చుట్టుపక్కల అంతా చాలా మంచి పేరుంది. బంగారు వస్తువులన్నీ నాజూగ్గా దిటవుగా చేస్తాడని అందరూ అతని చేతే నగలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు అవన్నీ మిషన్ తయారీ వస్తువులుగా వస్తున్నాయి.
షరాబుకిచ్చి చేయించుకోవడం చాలా మటుకు తగ్గిపోయింది. కొద్ది రోజుల క్రితం వరకు కొంత నయం. బంగారం ధర చుక్కలనంటుతున్న ఈ తరుణంలో ఎవరు నగలు చేయించుకోగలరు? పెళ్ళో పేరంటమో వస్తే అద్దాల బీరువాల్లో అందంగా పేర్చిన నగలను ఎంచి కొనుక్కుంటారు షాపుల్లో. ఆ మధ్య తన కూతురు అశ్విని స్నేహితురాలు వచ్చింది. ఆమె మెడలో 4 పేటల స్టెప్ చైను చూశాడు. ఎన్ని తులాలు సౌభాగ్య అన్నాడు దూరం నుంచే. తులం బంగారం అంకుల్ అంది సౌభాగ్య. ఆశ్చర్యపోయాడు తను. చేత్తో స్పృశిస్తేనే తెగిపోయే ఇలాంటి గొలుసులు ఎంత ఫ్యాషన్ అయిపోయాయి. మాకు బంగారం ఉంది అనుకోడానికా అనుకుంటూ నవ్వుకున్నాడు వీరాచారి. వీరాచారి మనసు గతం వర్తమానాల మధ్య ఊగిసలాడుతోంది. తనకి తాత తండ్రుల నుంచి ఈ బంగారు నగల తయారీ విద్య వచ్చింది. తన తండ్రి రామబ్రహ్మం పెద్ద పెద్ద లోగిళ్లలో వారికి బంగారం నగలు చేసేవాడు. తను కూడా తండ్రి దగ్గరే అన్నీ నేర్చుకున్నాడు. వడ్డాణాలు, దండవంకీలు, వరహాల పేర్లు, మల్లెపందిరి గాజులు, బ్రిడ్జి గాజులు, రవ్వల హారాలు, పచ్చల కెంపులు, అడ్డిగలు, జిగిని గొలుసులు ఒకటేమిటి ఎన్నో రకాలు తయారు చేశాడు తను. తన తండ్రి పోయిన తర్వాత కూడా తనను జమీందారులు, శ్రీమంతులు ఆదరించేవారు. తనకి కబురు చేస్తే దివాణానికి వెళ్ళేవాడు. దుద్దులతో ఉంగరాల్లో వజ్రాలు పొదగాలంటే మంచి ఎండ ఉండాలి. పెద్దరాణిగారు ఉన్నప్పుడు 1-2 నెలలు వారింటి ముందరే దుకాణం పెట్టించి వజ్రాల నగలు చేయించుకునేవారు. ఆ రోజు తనకి బాగా గుర్తు. పెద్దరాణిగారి చిన్న కోడలు ఏదో సినిమాలో హీరోయిన్ చేతికున్న గాజులు చూసిందట. అలాంటి గాజులను నీలిరాళ్లు పొదిగి నీలి పూసలు వేళ్లాడేలా గాజులను చేయమని చెప్పింది. అందుకుగాను తనని ఆ సినిమా చూడమంది. సినిమా చూసి వచ్చాడు. వారు డబ్బిస్తారు సరే, మీరెందుకు ఒప్పుకోవడం? ఆ గాజులు సరిగ్గా రాకపోతే మాట పడవలసింది వస్తుంది అంది భార్య ఈశ్వరమ్మ. నవ్వాడు వీరాచారి. ఆ గాజుల తయారీతో మరో మెట్టు పైకెక్కాడు వీరాచారి. ఆ గాజులు చాలా బాగా వచ్చాయి. వారి బంధువర్గంలో చాలా మంది ఎందరో చేయించుకున్నారు అలాంటి నీలిరాళ్ల గాజులు. అవి బంగారు రోజులు మళ్ళీ తిరిగిరావు ఆలోచిస్తున్నాడు వీరాచారి. ఇంకా అశ్విని ఇంటికి రాలేదు. ఇప్పట్లో వర్షం తగ్గే సూచనలు కనబడడం లేదు. వాన ఉధృతి ఎక్కువ అవుతోంది. ఆడపిల్ల అలా ఒంటరిగా వెళితే ఏ తల్లిదండ్రులకి భయం ఉండదు? నువ్వైనా అమ్మాయిని ఆపవలసింది అన్నాడు భార్య వైపు తిరిగి. ఓసారి భర్త వైపు చూసి మౌనం వహించింది ఈశ్వరమ్మ. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చింది అశ్విని. ఇంతవరకు ఏం చేస్తున్నావమ్మా? ఆతృతగా ప్రశ్నించాడు. మీరన్నట్లే ఈరోజు షాప్ తీయలేదు నాన్న. కానీ కానీ వారి మేడ మీదకెళ్ళి బ్యాగులు అప్పచెప్పేసి డబ్బులు తీసుకున్నాను. మా ఓనర్ గారు ఏవో లెక్కలు చూడమంటే చూశాను. వారి ఇల్లు, షాపు ఒక్కచోటే కదా, అందుకే పని అప్పచెప్పారు. అదనంగా 100 రూపాయలు ఇచ్చారు అంది అశ్విని లోపలికి నడుస్తూ. ఆడపిల్ల కష్టాన్ని తింటున్నారు తాము. ఈశ్వరమ్మ, వీరాచారి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అక్కడ మౌనం రాజ్యం చేసింది. ఈ పిల్ల పెళ్లి చెయ్యాలి. ఎలా? ఆ మధ్య పక్క ఊరు నుంచి ఓ సంబంధం వచ్చింది. వాళ్ళు 1,00,000 రూపాయల కట్నం అడిగారు. ఇంకా ఏవేవో అడిగారు. మరో 1,00,000 అవుతుంది పెళ్లి ఖర్చు. ఇవన్నీ తనకు సాధ్యమా? మర్నాడు కొంచెం వర్షం తగ్గింది. వీరాచారి అలా వీధి నడవలోనే నవారు మంచం మీద కూర్చున్నాడు. వీధిలో ఓ అందమైన కారు వచ్చి ఆగింది. షరాబు వీరాచారి ఉన్నాడా అంటూ డ్రైవర్ వచ్చి అడిగాడు. ఆశ్చర్యంగా చూశాడు వీరాచారి. అప్పటికే ఈశ్వరమ్మ వచ్చి తలుపు చాటు నిల్చుంది. లోపల గుమ్మం దగ్గర అశ్విని నిల్చుంది. ఎవరు అంటూ వీధిలోకి వచ్చాడు వీరాచారి. కొంచెం వర్షం పడుతూనే ఉంది. కారులోంచి ఓ స్త్రీమూర్తి దిగింది. అందమైన చిన్న గొడుగు వేసుకుని. ఆమెకి 60 ఏళ్లుంటాయి. ఆశ్చర్యం రెట్టింపైంది వీరాచారికి. బాగున్నావా వీరాచారి? ఆ ప్రశ్నలో ఎంతో ఆప్యాయత, అభిమానం నిండి ఉన్నాయి. బాగున్నాను. మీరు మీరు రాణి మనస్వినీదేవి గారు కదూ? అమ్మా నమస్కారం. రండి, నా ఇంటిని పావనం చేయండి అంటూ లోపలికి ఆహ్వానించాడు వీరాచారి. ఆమె లోపలికి నడిచి వచ్చింది. అశ్విని కుర్చీ తెచ్చివేసింది. అందులో కూర్చుంది రాణి మనస్వినీదేవి గారు. అమ్మా మీరు మీరు నేను వారం రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చాను. దివాణం అంతా బాగు చేయించాను. ఇప్పుడు నీతో పని పడింది. ఓసారి దివాణానికి రాగలవా? వస్తాను. పని ఏమిటో సెలవిస్తారా రాణమ్మగారు? క్షణకాలం ఏదో ఆలోచించి అంది మనస్వినీదేవి. నా మనవరాలు దేవసేనకి పెళ్లి కుదిరింది. వరుడు మన ఇండియా వాడే. ఢిల్లీలో పెద్ద డాక్టర్. వచ్చే నెలలోనే పెళ్లి. మన దివాణంలోనే పెళ్లి జరుగుతుంది. నా కొడుకు, కోడలు, మనవరాలు 2 రోజుల్లో వస్తారట. అన్నట్టు నా మనవరాలు దేవసేనకి నువ్వు చూడలేదు కదూ?
అప్పుడు మేము ఇండియా వదిలి వెళ్ళేసరికి 3 ఏళ్ల పిల్ల. ఇప్పుడు నిండు యవ్వనాన్ని సంతరించుకుని పాలరాతి బొమ్మలా ఉంటుంది. ఇప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయి నగలన్నీ నువ్వే చెయ్యాలి. నేనా? నా పాత తరం నగలు మనవరాలు గారికి నచ్చుతాయా? రాణమ్మగారు బాగా ఆలోచించే చెప్తున్నారా? చిన్నగా వీణ మీటినట్లు నవ్వింది మనస్వినీదేవి గారు. నా మనవరాలికి నా పోలికే వీరాచారి. ఆ మాటలో గర్వం తొణికిసలాడింది. మనవరాలి మీద ఆమెకు ఉన్న నమ్మకం కూడా ద్యోతకమైంది ఆమె మాటలో. అయితే అన్ని వస్తువులు తన చేతే చేయిస్తారన్నమాట రాణమ్మగారు. తన రోజులు మళ్ళీ తిరగబడుతున్నాయి అనుకున్నాడు వీరాచారి. తనలాంటి వారి ఇంటికి అలాంటి వారు రావడమే గొప్ప అనుకున్నాడు ఒక్కసారి. మరిచిపోకు వీరాచారి, రేపు తప్పకుండా దివాణానికి రా. అమ్మా, ఈ వర్షంలో మీరు ఇలా? అవును వీరాచారి, నేను బ్యాంకుకి వెళ్ళాలి. దారే కదా అని నీ ఇంటి దగ్గర దిగాను అంటూ వీధిలోకి నడిచి కారెక్కింది మనస్వినీదేవి గారు. మర్నాటికి వర్షం పూర్తిగా తగ్గింది. కానీ గోడలు, రోడ్డు అన్నీ తడితడిగా ఉన్నాయి. ఎండ పొడలు పరిసరాల్ని ప్రభావితం చేస్తున్నాయి. వీరాచారి నిద్రలేచి స్నానం చేసి నుదుట విభూతి రేఖలు దిద్దుకుని ఉన్న దాంట్లో మంచి పంచె కట్టుకుని పొట్టి చేతులు చొక్కా వేసుకుని దివాణానికి బయలుదేరాడు. ఆ మధ్య వరకు రంగులు వెలిసి పాతబడినట్లుండే దివాణం ఇప్పుడు కొత్త కొత్త రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దివాణంలోకి అడుగుపెట్టాడు వీరాచారి. అతడి ఒళ్ళు గగురు పొడిచింది సంతోషంతో. ఎన్నాళ్లకి దివాణంలో అడుగుపెట్టాడు? మళ్ళా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఎవరో వెళ్ళి వీరాచారి వచ్చినట్లు చెప్పారు. కొంతసేపటికి లోపల నుంచి పిలుపొచ్చింది. మేడ మీదకి నడిచాడు. రా వీరాచారి అన్న పిలుపు వినిపించిన వైపు అతని అడుగులు పడ్డాయి. రాణి మనస్వినీదేవి గారు కింద తివాసి మీద కూర్చుని ఉన్నారు. ఆమె ముందు ఎన్నో పాతకాలపు దంతపెట్టెలు, భరిణెలు ఉన్నాయి. రాణిగారికి ఎదురుగా కూర్చున్నాడు వీరాచారి. ఇలాంటి సమయాల్లో తరతమ భేదాలు చూడరు రాణిగారు. అందుకే వీరాచారి ధైర్యంగా ఆమె ఎదుట తివాచి మీదే కూర్చున్నాడు. ఇదిగో వీరాచారి, నిన్ను చాలా ముఖ్యమైన పని మీద పిలిచాను. పూర్వం నుంచి నీ మీద ఉన్న నమ్మకమే నా చేత ఈ పని చేయించింది. ఈ దంతభరిణెలు చూసావుగా, ఇందులో జాతిరాళ్లున్నాయి. వీటి విలువ నేను కట్టలేను. వీటి ఖరీదు ఇప్పట్లో చాలానే ఉంటుంది. వీటిని ఈ రోజుల్లో ఎవరికిచ్చినా భయమే. అందుచేత వీటిని నీకిస్తున్నాను. వీటితో ఆభరణాలు తయారు చేయాలి నువ్వు. తమరి దయ అన్నాడు వీరాచారి వినమ్రంగా. సహజంగా వీరాచారి వినయశీలి, నిజాయితీపరుడు. ఈరోజు రాణమ్మగారు తనని పిలిచి తనకి పని అప్పగించడం, తన మీద నమ్మకం ఉంచడం తన అదృష్టంగా భావించాడు. ఇవిగో వీరాచారి, ఇవి జాతి పచ్చలు. వీటితో అడ్డిగి చెయ్యాలి. వెనుకటికి మీ నాన్న రామబ్రహ్మం నాకు పచ్చల అడ్డిగి చేసి ఇచ్చాడు. అది ఇంకా చెక్కు చెదరలేదు. దాన్ని నేను నా కోడలికిచ్చాను. నా మనవరాలు దేవసేన కూడా అలాంటిదే కావాలంటోంది. ఎలా తయారు చేస్తావో ఏమో. పెళ్లికి వారం రోజుల ముందే నగలందాలి. ఇంద తీసుకో, జాగ్రత్త. ఇందులో 32 పచ్చలున్నాయి అంటూ దంతభరిని అందించారు రాణి మనస్వినీదేవి గారు వీరాచారికి. అందుకుని కళ్ళకద్దుకున్నాడు వీరాచారి. తన మీద మహత్తరమైన భారం పడింది. దీనిలో తాను కృతకృత్యుడు కావాలి. రాణిగారు భారీగానే ముట్టు చెప్పారు తనకి. అమ్మా, నమస్కారం. ఇంక నేను వెళతాను. ఇవాళ నుంచి మీ పని మీదే ఉంటాను అంటూ లేచాడు వీరాచారి. బంగారానికి, అతని ఖర్చులకి తగినంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టింది రాణి మనస్వినీదేవి గారు. అన్నట్టు వీరాచారి, మరికొద్ది నెలల్లో నా మనవడు విక్రమ్దేవికి కూడా పెళ్లి చేయబోతున్నాను. ఇంకా కొన్ని నగలు నువ్వు చెయ్యాలి. ఇవిగో నీలాలు, కెంపులు రెడీగా ఉన్నాయి అంది మనస్వినీదేవి గారు. అలాగేనమ్మా అన్నాడు వీరాచారి. ఇంటికి ఉత్సాహంగా నడిచాడు. రాణిగారి దివాణంలో జరిగిన సంగతులన్నీ ఎంతో సంతోషంగా చెప్పాడు భార్యతో. మన రోజులు తిరగబడ్డాయి ఈశ్వరి అన్నాడు. వేదాంతిలా నవ్వింది ఈశ్వరమ్మ. ఎక్కడ తిరగబడ్డాయ్యా? కాకపోతే ఓ 2-3 నెలలు 2 పూట్ల కడుపు నిండా అన్నం తింటాం, అంతే కదా. మరి పిల్ల పెళ్లి ఎలా చేస్తాం? 2-3 లక్షలుంటే కాని జరిగే పనే కాదు అంది ఈశ్వరమ్మ శూన్యంలోకి చూస్తూ. ఆలోచనలో పడ్డాడు వీరాచారి. మరొక రోజు గడిచింది. రాణిగారిచ్చిన పచ్చల డబ్బీ తీసి రాళ్ళు మరోసారి లెక్కపెట్టాడు. 32 ఉన్నాయి. ఇంకా బంగారం కొనాలి. బజార్లో తనకి నమ్మకమైన షాపు ఉంది. అక్కడ జాతి రాళ్లను పరీక్షించే నిపుణులు కూడా ఉన్నారు. ఎందుకైనా ఓసారి చూపిస్తే మంచిది. వీధిలోంచి పోతున్న రిక్షా ఆపి అందులో ఎక్కి షాప్ పేరు చెప్పి పోనిమ్మన్నాడు. తెలిసిన రిక్షావాడే. ఈరాచారి బాబు, ఏడకి పోవాలన్నావు? షాపులోళ్ళు ఇంకా నీ చేత నగలు చేయిస్తున్నారేంటి అని అడిగాడు. నవ్వి ఊరుకున్నాడు వీరాచారి. ఇప్పుడు అతని దగ్గర అంత ఖరీదైన రాళ్లు ఉన్నాయని గాని, అంత డబ్బు ఉందని గాని ఎవళ్ళో అనుకోరు.
ఎందుచేతనంటే ఎన్నాళ్ళ బట్టో ఆ ఇంట్లో ఆహ్, సుత్తి దెబ్బలు గాని, గొట్టంతో నిప్పు ఊదుతున్న సవ్వడి గాని ఏదీ ఎవరికీ వినిపించడం లేదు. ఒకప్పుడు కమ్మెచ్చున పెట్టిన సన్నని బంగారు తీగలు తీసి నాన్లు, పట్టెడలు చేసేవాడు. అవి చూడ్డానికి చాలా తమాషాగా ఉండేవి. అసలు వాళ్ళ ఇళ్ళల్లో పుస్తెల తాళ్ళు, బంగారు తీగలతో వాళ్ళ ఆడవాళ్ళు అల్లేవారు. ఇప్పుడేది ఆ వైభవం? షాప్ ముందాగింది రిక్షా. రిక్షా అతనికి డబ్బులిచ్చి షాపులోకి అడుగుపెట్టాడు వీరాచారి. వీరాచారి బావున్నావా? షాపు ఓనరు ఆప్యాయంగా పలకరించాడు. చాన్నాళ్ళకొచ్చావు వీరాచారి. ఏం పని మీదొచ్చినావు? అక్కడే ఓ డస్కు దగ్గర కూర్చున్న షణ్ముఖం చిట్టియారు పలకరించాడు. వీటిని చూడండి. షణ్ముఖం దగ్గరగా వెళ్ళి పచ్చని చూపించాడు. కిళ్ళీ నములుతో ఓసారి అటూ ఇటూ చూసి చాలా ఖరీదైన రాళ్ళు. నీకెక్కడివి? అన్నాడు బంగారపు పన్ను కనిపించేలా నోరు తెరిచి. రాణిగారు అడ్డిగి చేయమన్నారు. మనవరాలి గారికి పెళ్ళెట అన్నాడు. షణ్ముఖం గారు వీటి ఖరీదెంత ఉండొచ్చు? ఆసక్తిగా ప్రశ్నించాడు. షణ్ముఖం భూతద్దంలో మరోసారి చూశాడు. 50-60 లక్షలు ఉండొచ్చు. అంతెందుకు? ఓ రాయి ఖరీదే 2 లక్షల పైన ఉంటుంది. జాగ్రత్త. ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రా. అందులోని శ్లేష కొంత అర్థమైన మరేమీ మాట్లాడకుండా తనకు కావలసిన బంగారం కొనుక్కొని వెనుదిరిగాడు వీరాచారి. దైవానికి దండం పెట్టుకుని పని ప్రారంభించాడు. ఇది అంత అర్జెంటుగా అయ్యే పని కాదు. నిదానంగా చెయ్యాలి. రాత్రుళ్ళు పగళ్ళు గడుస్తున్నాయి. వాటితో పాటు వీరాచారిలో కూడా కొత్త ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏ అవసరం వచ్చినా రా వీరాచారి అన్న షణ్ముఖం మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఈ రాళ్ళు చాలా ఖరీదైనవి. ఒక్క రాయి ఖరీదే లక్షల్లో ఉంటుంది. అతని అంతరంగంలో కూతురు అశ్విని మెదిలింది. ఆ పిల్ల పెళ్లి చెయ్యాలి. ఎలా? ఈ మాత్రం పనులతో తన సమస్య పరిష్కరింపబడుతుందా? ఏదో తరుణోపాయం ఆలోచించాలి. భగవాన్! నువ్వే దిక్కు. పచ్చల అడ్డిగ తయారవుతోంది. వాతావరణం చూసుకొని రాళ్ళు పొదుగుతున్నాడు. రాణిగారిచ్చిన రాళ్ళు లెక్కబెట్టాడు. మళ్ళా అడ్డిగ తయారైంది. రెండు వైపులా 2 ఖాళీలు. వాటిని సరిచెయ్యాలి. మెల్లగా లేచాడు షణ్ముఖం. షణ్ముఖం దగ్గరికి బయలుదేరాడు. షణ్ముఖం నవ్వుతూ ఆహ్వానించాడు. నువ్వు వస్తావని తెలుసు వీరాచారి అన్నాడు కిళ్ళీ నములుతో. దంతభరిలోంచి 2 పచ్చలు తీశాడు. వీటి ఖరీదంతా? ప్రశ్నించాడు. 3 లక్షలుండొచ్చు. బంగారు పన్ను కనబడేలా నవ్వాడు షణ్ముఖం. కానీ అంత ఖరీదు నీకు ఎవరూ ఇవ్వరు. మరి ఎంతిస్తారు? 1.5 లక్షో 2 లక్షలో ఇస్తారు. సరే, ఇలాంటి పచ్చలే డూప్లికేట్‌వి 2 ఇవ్వండి. తేడా తెలియకూడదు. తెలియదు. పైగా నిన్నెవరూ అనుమానించరు అంటూ షణ్ముఖం 2 లక్షల నగదు, 2 డూప్లికేట్ పచ్చలు ఇచ్చాడు. జాగ్రత్తగా వెళ్ళు వీరాచారి అంటూ హెచ్చరిక జారీ చేసి అతని దగ్గర తీసుకున్న జాతి పచ్చల్ని భద్రపరిచాడు జాగ్రత్తగా. ఇంటికి తిరిగొచ్చాడు వీరాచారి. మర్నాడు నగ పూర్తి చేసి దివాణానికి వెళ్ళాడు గుండె దిటవు చేసుకుని. మనస్విని దేవి గారు నగ చూశారు. అచ్చం నా పచ్చల అడ్డిగలాగే ఉంది వీరాచారి అంటూ ప్రశంసించారు. కొంత డబ్బు, కొంత బట్టలు ఇచ్చి పెళ్లికి మాత్రం రావాలి వీరాచారి అన్నారు. అమ్మా సెలవు అంటూ ఇంటికి నడిచాడు వీరాచారి. రాత్రి డబ్బు మొత్తం తీసి లెక్క చూసి కొయ్యిపెట్లో దాచాడు. ఇప్పుడు తన దగ్గర అంత డబ్బుందన్నా ఎవరూ నమ్మరు. పేదరికానికి ప్రతిరూపంలా ఉన్నాడతను. ఇక తనకి భయం లేదు. అశ్విని పెళ్లి చేసేయొచ్చు. రేపే పొరుగురు వెళ్ళి అన్నీ మాట్లాడుకు రావాలి. అశ్విని పెళ్ళైపోతే తనకి నిశ్చింత. ఈ రోజు నుంచే తను హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చు. ఇంకా ఈ సంగతి భార్యకి చెప్పలేదు. ఇది విని భార్య సంతోషిస్తుందా? లేక నిందిస్తుందా? భార్య మాటకేం కానీ అశ్విని మాత్రం ఈ సంగతి తెలిస్తే భరించదు. పైగా తనని అసహించుకుంటుంది. ఏదో అన్నం తిన్నాననిపించి మంచం మీద వాలిపోయాడు వీరాచారి. రాణిగారు ఏమిచ్చారు? అడిగింది ఈశ్వరమ్మ. కొత్త బట్టలు, కొంత డబ్బు ముట్ట చెప్పారు. పెళ్లికి రమ్మన్నారు అన్నాడతను. ఈశ్వరమ్మ నిద్రలోకి జారిపోయింది. అశ్విని లోపల గదిలో టీవీ చూస్తోంది. ఆ పిల్లకి అంతకంటే ఏం పని? వీరాచారి కన్ను పొడుచుకున్నా నిద్ర రావటం లేదు. తను తప్పు చేశాడు. అంతరాత్మ ఘోష మొదలైంది. నీతికి నిజాయితీకి మారుపేరైన తను ఇలా ప్రవర్తించాడా? స్వార్థం నిజాయితీని కబళించింది. ఈ పెళ్లితో అశ్విని సుఖపడుతుందా? తాను నిశ్చింతగా ఉండగలడా? ఇలా 4 రాత్రులు గడిచాయి. వీరాచారికి కంటి మీద కునుకు లేదు. కడుపుకి తిండి లేదు. తాను తప్పు చేశాడు. ఏమిటి అలా అయిపోతున్నారు? ఒంట్లో బాగలేదా? ఓసారి డాక్టర్కి చూపించుకోరాదు? భార్య 2-3 సార్లు అంది. నాకేమీ లేదు. అశ్విని పెళ్ళైపోతే నాకు నిశ్చింతే. సరేలేండి
కళ్యాణకాలం వస్తే అదే జరుగుతుంది అంది ఈశ్వరమ్మ భర్తను అనునిస్తూ. మరో 2 రోజులు గడిచాయి. రాణమ్మగారి మనవరాలి పెళ్లి జరిగిపోయింది. పెళ్లికి వెళ్ళలేదు వీరాచారి. గుండె దడ నీరసం పట్టుకున్నాయి అతనికి. తను చేసిన పని తననే వెక్కిరిస్తోంది. చేసిన తప్పు జడల దెయ్యంలా వికృతంగా తన ముందే విలయతాండవం చేస్తోంది. తను మనగణ్ణే సవాల్ చేస్తోంది. మర్నాడు ఉదయాన్నే లేచి తయారై దివాణానికి వెళ్ళాడు. రాణమ్మగారు, మనవరాలు గారు ఎన్నాళ్ళుంటారిక్కడ? మరో వారం ఉంటుంది. ఏ? ఎందుకని? ఒక్కసారి ఆ పచ్చల అడ్డిగ కావాలమ్మా. ఇంకొకరు అలాంటి నగ కావాలంటున్నారు. వారికి చూపించి తెస్తాను. అలాగే పట్టుకెళ్ళి వీరాచారి అంటూ నగ ఇచ్చింది మనస్వినీదేవి గారు. దాన్ని పదిలంగా బ్యాగులో పెట్టుకుని ఇంటికి నడిచాడు షణ్ముఖం. దగ్గరుంచి జాతిరాళ్లు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇచ్చాడు. హారంలోంచి డూప్లికేట్ రాళ్లు తీశాడు. జాతిరాళ్లు బిగించాడు. మర్నాడు రాణిగారికి దాన్ని అందచెయ్యాలి. ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది వీరాచారికి. ఇప్పుడు జడల దెయ్యం భయపెట్టలేదు. గుండె దడదళ్లాడలేదు. నీరసం నిస్త్రాణ అసలు లేవు. మర్నాడు మళ్ళీ దివాణానికి బయలుదేరాడు. ఇప్పుడు అతని ముఖంలో ఆనందం తాండవిస్తోంది. పెదాల మీద చిరునవ్వు వెల్లివిరుస్తోంది. నిజాయితీకి ఇంత విలువుందా? రాణమ్మగారు, ఇదిగో నగ అందించాడామెకి. పచ్చల అడ్డిగా తీసుకుంది రాణమ్మగారు. తల వంచుకుని నిశ్శబ్దంగా నిలబడ్డాడు వీరాచారి. ఏమిటి వీరాచారి అలా నిలబడ్డావు? ఏం లేదమ్మా, నేను తప్పు చేశాను. తప్పా? ఏమిటది? రాణమ్మగారు పచ్చల అడ్డిగా పురమాయించింది మొదలు నేటి వరకు జరిగిన సంఘర్షణ అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు వీరాచారి. అమ్మా, మీరు నాకు ఎలాంటి శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు నేల చూపులు చూస్తూ. వీరాచారి, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం మరొకటి లేదు. నువ్వు క్షమా అర్హుడివే. నీ కూతురు పెళ్లి సమస్య నీ చేత ఇంత పని చేయించింది. కానీ ఇందుకు నీ మనస్సాక్షి ఒప్పుకోలేదు. నీ నిజాయితీని నిలబెట్టుకున్నావు. ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడు అంది రాణి మనస్వినీదేవి గారు. ఆమె దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు వీరాచారి. దారిలో సోమలింగం కనిపించాడు. చెప్పాడు, ఓ మంచి సంబంధం ఉంది, చేస్తావా వీరాచారి నీ కూతురికి? అతను ఓ బంగారం షాపులో పార్ట్నర్గా ఉన్నాడు ముంబైలో. వయస్సు 50 దాటి ఉండవచ్చు. 2 పిల్లలకి పెళ్లిళ్ళు, ఉద్యోగాలు అన్నీ అయిపోయాయి. వాళ్లలా బాధ్యత ఇతగాడికి లేదు అన్నాడు. ఆలోచిస్తాను అని వెనుదిరిగాడు వీరాచారి, ఏదో ఒకటి చెయ్యాలనుకుంటూ. కాలగర్భంలో 1 రోజులు గడిచాయి. ముంబై సంబంధం గురించి 1-2 సార్లు ప్రస్తావించాడు భార్యతో. ఆమె గుయ్యమంది. పెళ్ళంటే ఏమనుకున్నారు? డబ్బుతో జీవితాలు బాగుపడవు. మరి మాట్లాడకండి. ఆ రోజు అనుకోని సంఘటన జరిగింది. అలా వీధిలో తిరిగి ఇంటికెళ్ళాడు వీరాచారి. భార్య నవ్వుతూ తలుపు తీసింది. ఇదివరకు మనం చూసిన సంబంధం వాళ్ళు వచ్చి అశ్విన్ని చూసుకుంటామని చెప్పి వెళ్లారు. వాళ్ళకి కట్నం అక్కర్లేదట. ఆశ్చర్యంగా చూశాడు వీరాచారి. తను చేసిన మంచి పనే తన కూతురు జీవితాన్ని బాగు చేస్తోంది. భగవాన్, నువ్వున్నావు. మరో వారం రోజుల్లో ఊళ్ళోని రామాలయంలో అతి నిరాడంబరంగా జరిగిపోయింది అశ్విని వివాహం. తన గుండె మీద భారం దిగింది. నూతన వధూవరులు 2 కాళ్ల మీద పడి దండం పెట్టారు. అశ్విని ముఖంలో కొత్త కాంతిని చూశాడు వీరాచారి. అశ్విన్ని అత్తవారింట్లో దిగవిడిచి వెళ్ళలేక వెనుదిరిగాడు వీరాచారి. మావయ్య గారు, నేను మీ కట్నాన్ని ఆశించలేదు. అశ్వినిని చూసిన మరుక్షణమే నా మనసు పారేసుకున్నాను. కానీ ఓ కంపెనీ వాళ్ళు ₹1,00,000 డిపాజిట్ చేస్తే ఉద్యోగం ఇస్తామన్నారు. అందుకే మిమ్మల్ని కట్నం అడిగాను. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. డిపాజిట్ అక్కర్లేకుండానే ఓ దేవత నాకు ఉద్యోగం ఇచ్చారు. వారెవరు? రాణి మనస్వినీదేవి గారు. సమాప్తం.